హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఓకే అనమాట, పర్లేదు. ఇంకా స్టోన్స్ అయితే పోయినాయో లేదో అని చెప్పేసి చూపించుకోవాలి. మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే తెలుస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పెయిన్ కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి మరి. ఇంకా ఇక్కడ అసలు చూస్తూనే మీరు నమ్మరో కానీ నేనే నమ్మలేకపోతున్నాను. నేనైతే చూస్తూనే వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి 1 మంత్ దాటిపోయింది. అసలు డేస్ ఎంత తొందరగా అయిపోతున్నాయంటే కళ్ళు మూసి తెరిసేసరికి డేస్ అయిపోతాయి అంటారు చూడు, అట్లా అంత తొందరగా డేస్ అయితే అయిపోయినాయి. ఏం ఎంజాయ్ చేసిందే లేదు ఈసారి సమ్మర్ హాలిడేస్కి అయితే, నిజం చెప్తున్నా. మొత్తం సిక్కే ఉన్నా నేనైతే. పిల్లలు ఎలాగో ఇంకా వచ్చిన 1 వీక్ తర్వాత నుంచి వాళ్ళకి స్విమ్మింగ్ క్లాసెస్కి జాయిన్ చేసిన, వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళ బాబాయ్ రోజు తీసుకొస్తారు. నేను ఒక 1 వీకే బాగున్నా కావచ్చు. బాగున్నా అంటే అక్కడ ఉన్నప్పుడు కూడా కొంచెం సిక్కే ఉన్నా 1 వీక్ నుంచి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి 1 వీక్ కొంచెం సిక్కే, కానీ అందులో ఇక కొంచెం హుషారు, ఒక్కొక్కసారి నడుము నొప్పి అట్లుండే. దాని తర్వాత సడన్గా పెయిన్ వచ్చింది. దానికి తోటి ఒక 15-20 డేస్ అదే నొప్పితోటి భరించుకుంటున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గిందనే టైంకి మళ్ళీ ఎందుకో నాభి పక్కన, మన బొడ్డు పక్కన మళ్ళీ నరం పట్టేసినట్టు 1 వీక్ నొప్పితోటి భరించిన. ఇంకా ఆ నొప్పి అయిపోయిందో లేదో, దాని తర్వాత ఇట్లనే ఇంకా నడుము నొప్పి. ఇంకోటి ఏమైపోయిందంటే దాని తర్వాత ఒకటేసారి హెడేక్ రావడం, అట్లా ఒక 1 మంత్ మొత్తం వీటితోటే గడిచిపోయింది నాకైతే. నేను సిక్ వల్లనే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి కొంచెం పర్లేదు అన్నట్టుగా ఉంది. మళ్ళీ ఒకసారి అయితే ఇంకా మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే అయిపోతుంది. ఇట్లుందండి సమ్మర్ హాలిడేస్ అయితే. నిజంగా ఏం ఎంజాయ్ చేయలేదు. అందులోనే ఇక నేను కొంచెం మీకు పెడుతున్న ఇప్పుడు ఎగ్ ప్రాంక్ వీడియోస్ అవి ఉన్నాయి చూడు, అవి నేను వచ్చిన 1 వీక్లో తీసిన వీడియోస్ అనమాట. ఆ సిక్లోనే ఊరికే ఎంతసేపు ఉంటే ఎట్లుంటుందని అట్లా తీసిన వీడియోస్ తప్ప, కానీ దాని తర్వాత తీసినవి నార్మల్గానే. సిక్ అయ్యి అట్లనే పడుకొని ఉంటే ఎట్లుంటుందని భరించుకొని ఏదో ముందుకెళ్ళి చేయడము. వీడియోస్ కొంచెం వీడియో తీసినంతసేపు అయినా కొంచెం మనం హుషారుగా ఉంటాం కదా అని చెప్పేసి వీడియో తీసి పెట్టడము. ఇంక ఇక్కడైతే ఇక సండే అనమాట. ఇదైతే సండే బ్లాగ్స్ కూడా పెట్టాలని అసలు ఏం పెట్టలేకపోతున్నా. అంత ఇంట్రెస్టింగ్గా వీడియోస్ తీద్దామన్నా కూడా ఓపిక ఉండట్లేదు అనమాట. ఇంక ఇదైతే మొన్న సండే వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అయితే చిన్న చేపలు అయితే నాన్న తెచ్చుండే, నేను అమ్మ ఇద్దరం కలిసి కూర్చొని, పాపం అమ్మ ఒక్కతే ఎంతసేపు కడుగుతుందని చెప్పేసి, మమ్మీకి నడుము నొప్పి ఆపరేషన్ అయింది కదా, అమ్మ ఎంతసేపు కడుగుతుందని చెప్పేసి నేను అసలు ఎప్పుడో పెద్ద ఫిష్ 2 years బ్యాక్ ఇట్లానే సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు నేను చెల్లెగా అడిగినామంటే, మొన్న నేను అమ్మ చిన్న ఫిష్లు ఫస్ట్ టైం నేను కడగడము. ఆ వీడియో లేదు, పెట్టేదాన్ని. ఇంకా షార్ట్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత అమ్మ ఫిష్ కడగడం అయిపోయాక ఫిష్ కర్రీ అమ్మనే వండింది. దాని తర్వాత నేను పక్కన దోశ తీసిన. ఇక్కడ ఏమైపోయిందనంటే మా మరిది కూడా చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి మా మరిదేమో 2 kgs చికెను, మళ్ళీ 2.5 kgs చికెన్ తీసుకొచ్చారు. 2 kgs ఏమో బిర్యానీకి సంబంధించినవి ఆ పీసెస్ అయితే కట్ చేయించుకొచ్చారు. అయితే మా మరిది చెల్లెవాళ్ళు ఇద్దరు బయట అసలు ఫుడ్ తినట్లేదు ఈ మధ్య. ఇంట్లో ఏది ఉన్నా సరే ఇంట్లో ఓన్లీ మధ్యాహ్నం ఒకటే పూట మధ్యాహ్నం తింటున్నారు. నైట్ టైం జొన్న రొట్టెలే తింటున్నారు అనమాట. బయట ఫుడ్ ఏది తినట్లేదు. అయితే మొన్న మా కవిత వాళ్ళ అత్తమామ అనేది మ్యారేజ్ యానివర్సరీ అయ్యి ఉంటే వీళ్ళు వెళ్ళారు, కానీ తినలేదన్నమాట అక్కడ. అందుకే ఇక తినాలనిపించింది అట మా మరిదికి చెల్లెకి, అందుకే వాళ్ళైతే తీసుకొచ్చిండ్రు. ఇంకా బిర్యానీ అయితే వండక్కను అని అంటే సరే అని చెప్పేసి వండేస్తున్నా. ప్రతిసారి పాపం సెకండ్ చెల్లె అయితే మా వారితో బిర్యానీ టేస్ట్ చేయించుకొని తిందామని ఊకే అనుకుంటుంది, కానీ అది వీలు కాకపోతుండే. మొన్న ఒకసారి వండిన, మీకు ఉన్నట్టు వీడియోలో పెట్టినా కదా, మొన్న వండిందనమాట. మొన్న వండినప్పుడు మా వారు ఉన్నప్పుడు తిన్నది. ఇంక ఇవాళనైతే నేను వండుతున్నా. అన్నది అప్పటికే చెల్లె ఆకను వండు, బాగానే వండుతావు అని అంటే సరే అని చెప్పేసి నేను వండుతున్నాను అనమాట. ఇంకా అన్నీ అయితే ఫస్ట్ రైస్ పెట్టేసిన, దాని తర్వాత ఇటు సైడ్ అయితే మ్యారినేట్ చేసి ఫస్ట్ కొద్దిసేపు పెట్టేసి దాని తర్వాత అప్పట్లో నేను ఫస్ట్ ఎట్లా పెట్టేదాన్ని అంటే చికెన్ బిర్యానీ కోసం చికెన్ కొంచెం ఉడికిచ్చి పక్కన పెట్టి మళ్ళీ రైస్ అయినాక మీదకి వెళ్ళేసి అట్లా చేసేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా చేయట్లేదు. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి, అట్లా మా వారు చేస్తున్నారు. మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి దాని తర్వాత మీదకి వెళ్ళి రైస్ ఒక్కసారి ఇట్లా ఎక్కువ ఉడుకుడుగా కూడా కాదు, వాటర్ కొంచెం బాయిల్ కాగానే దాంట్లో రైస్ వేసేసి కచ్చగా ఉన్నప్పుడే తీసేసి రైస్ తీసేసి చికెన్ అది మ్యారినేట్ చేసిన చికెన్లో వేసేస్తున్నా. కొంచెం ఫ్లేమ్ పెట్టేసి మొత్తం మంచిగా పెట్టేస్తున్నాను అనమాట. ఒక 15-20 minutes వదిలేస్తే మంచిగా అయిపోతుంది. రైస్ ఉన్న చికెన్ అయితే మంచిగా అయిపోతుంది. ఇక్కడ బిర్యానీ కూడా అయిపోవచ్చింది. ఇంకా మీదకెళ్ళి అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసిస్తున్నా. మీకు చికెన్ బిర్యానీ అందరికీ ప్రాసెస్ ఎలాగో తెలుసు, ఇంకా నేను చెప్తే మాకు తెలుసులే అక్క అని అంటారు, కానీ నేను ఇంకా అన్ని స్పైసెస్ వేసి ఉప్పు కారము అల్లము పెరుగు అవి ఇవన్నీ వేసి పెట్టేస్తా.
ఇంకా బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మీదికెళ్ళి ఇంకా కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన చికెన్ బిర్యానీ అయితే అయిపోతుందన్నమాట. కవితని రమ్మన్నాం కానీ ఇక రానక్క మొన్ననే వచ్చినా కదా అని చెప్పేసి అది రాలేదు. ఇంకా అది ఏంటిదంటే మా ఇంట్లో ఇంకొక గుడ్ న్యూస్, ఇదైతే బ్యాడ్ న్యూస్. నాకు జరిగింది అయితే ఇంక మొత్తం సిక్కే ఇక అదంతా అనుకోవాలి, కానీ మాకైతే ఇంకొక గుడ్ న్యూస్ ఇంట్లో అనమాట. ఏంటిదని అంటే మా మరిది అయితే జాబ్లో జాయిన్ అయ్యారు అనమాట. మా చెల్లె వాళ్ళదే, కవిత వాళ్ళ హస్బెండ్. చాలా హ్యాపీగా అనిపించింది. కండక్టర్, ఆర్టీసీ కండక్టర్ అనమాట. అయితే తనకి ఎగ్జామ్స్ రాశా అంటే అట్లా కాదు. అయితే మా మామయ్య ఉంటారు కదా, చాలా సిక్ అయిపోయారు అనమాట. తనకి అస్సలు హెల్త్ బాగుండట్లేదు. ఇంకా అందుకే సిక్ అయిపోయిన వాళ్ళకి కొంచెం ఇయర్స్ కూడా వినిపించని వాళ్ళకి, చెవులు వినపడకపోతే, ఇప్పుడు ఆర్టీసీ మా మామయ్య డ్రైవర్ అనమాట, వినిపించకపోతే కొంచెం ఏదైనా హారం కుట్టినప్పుడు మనకు ఏదైనా జరుగుతుంది కదా, అట్లా అని చెప్పేసి బాగా సిక్ అయిపోతున్నారు. మా మామయ్య కూడా హెల్త్ బాగుండట్లేదని ఇంకా మా మామయ్య ముందే సిక్ మొత్తం అయిపోతున్నారని, ఇంకా మా మామయ్యకి సర్వీస్ ఇంకొక 7 years ఉంది, కానీ ఇంకా ఆయన నేను చేయలేను రా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి మా మరిదికి ఇచ్చేద్దాము ఈ జాబ్ అని చెప్పేసి మా మరిదికి ఇచ్చేసారు అనమాట. అట్లా పోయిన దసరాకే, ఈ మొన్న 2025 దసరా కాకుండా 24 దసరాకే మా అమ్మయ్య సిక్ మొత్తం అయిపోయి ఫిట్ తీసేసుకున్నాను అనమాట. అట్లా అయిపోయింది. అప్పటి నుంచి 1.5 year నుంచి మా మరిది పాపం వెయిట్ చేస్తూ ఉంటే మొన్న జాయిన్ అయ్యారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా మరిది కూడా జాబ్లో జాయిన్ అయినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఇంకా జాబ్లో ఇవాళ జాయిన్ అవ్వాలి అనగానే ఇంటికి వచ్చిర్రు, ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చిర్రు. దాని తర్వాత అందరికి స్వీట్స్ ఇచ్చిర్రు. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకొని వదిన కంగ్రాట్స్ నేను చెప్పంగానే థ్యాంక్ యూ వదిన అనేసి అందరం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చెల్లె వాళ్ళని ఫస్ట్ డిపోకి తీసుకెళ్ళి, ఇంకా ఫస్ట్ జర్నీ కదా అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి బస్ ముందు, తర్వాత చెల్లె వాళ్ళని డిపో దగ్గర ఎక్కించుకొని బస్ స్టాండ్లో దించంగానే బస్ స్టాండ్ నుంచి చెల్లె మళ్ళీ ఇంటికి వచ్చిందనమాట. అదొక మాకు ఒక గుడ్ న్యూస్ అనమాట. మా ఇంట్లో అయితే ఇంకొకరు ఇక జాబ్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది గుడ్ న్యూస్ మా ఇంట్లో అయితే. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇట్లా అయిపోతున్నాయి. కొన్ని బ్యాడ్, కొన్ని గుడ్ అనమాట. ఇక్కడైతే బిర్యానీ అయిపోయింది. కొంచెం మాడింది కింద. నాకు ఇంకా మంట ఫ్లేమ్ లాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టుంటే, మిడిల్లో మనకి ఎంతైనా కానీ మిడిల్లో మాడిపోతూ ఉంటుంది కదా, ఇంకొకటి తీసుకోవాలి. తీసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మాడకుండా ఉంటుంది. కానీ మాడిందైనా కానీ ఎంత బాగుంటుంది తెలుసా చికెన్ టేస్ట్. మీరు మాడిన పీస్ అయినా కానీ, మాడిన రైస్ కొంచెం దాని మసాలా ఉంటుంది కదా, బాగా మాడింది కానీ కొంచెం మాడిన మసాలా ఉంటుంది కదా, అది రైస్లో పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను మా మరిదికి ఏమంటారా అని చెప్పేసి అనుకుంటే మా మరిది అన్నారు, చాలా బాగుంది మమ్మీ తినండి అంటున్నారు. వీళ్ళు కొంచెం తింటా ఉంటే మంచిగా ఉంది తినండి బాగుంది అని అంటుంది. చెల్లె కూడా అంటుంది, అక్క చాలా బాగా చేసినావు, ఇట్లా మంచిగా ఉంది. బాగా చేసింది ఏంటంటే స్పైసీగా లేదు, లైట్గా ఉంది మసాలా. కానీ నువ్వు వేసింది మొత్తం మసాలా అదే స్పైసీగా ఉంది, మసాలా మంచిగా వేసినావు అక్క అని చెప్తుంది అనమాట. ఇట్లనే ఉండాలి అక్క బిర్యానీ అంటే అయితేనే బాగుంటుంది అక్క అని అంటుంది. ఇక బావకి మసాలా ఎక్కువ ఇష్టం ఉండదురా, లైట్గా వేస్తాడు. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. అంటే బాగుంది అక్క చాలా బాగా వచ్చింది. మా ఖుషికి కూడా ఒక లెగ్ పీస్ వేసేసినాం. దానికి ఏం లేదు, ఒక లెగ్ పీస్ వేసి కొంచెం రైస్ వేస్తే చాలు. ఎట్లా చెప్తుందో చూడండి, బాగుంది అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరికైతే బాగా నచ్చిందనమాట. మా మరిది కూడా అదే అంటున్నారు, అటు చూపి మమ్మీకి చూపి అని చెప్పేసి అంటున్నారు. ఖుషి అయితే ఇక్కడే ఉంటుంది. ఇక మధ్యలో ఒక రోజు అటు వెళ్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇంకా మేము ఉన్నప్పటి నుంచి చెల్లె కూడా ఒక 2-3 times వచ్చింది, వెళ్ళిపోయింది. మధ్యలో వచ్చినప్పుడు అలా కొంచెం మస్తు ఫన్గా మధ్యలో అయితే ఆ వీక్లో అయితే మొత్తం ఎగ్ ప్రాంక్ అది ఇది నడిచింది. దాని తర్వాత మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు అష్టాచమ్మా ఆడి అట్లా బాగా స్పెండ్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మళ్ళీ తర్వాత మొన్న కూడా ఒకసారి మేము అందరం కలిసినాము. ఆ వీడియో మీకు పెడతా ఎప్పుడు కలిసినాం అనేది. ఇంకా అందరం అయితే ఫ్యామిలీ అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నిజంగా ఎట్లా వచ్చిందని చెప్పేసి నేను కూడా చికెన్ బిర్యానీ, మేము ఫిష్ కర్రీ వండినాం కదా, మేము తినలేదు, మమ్మీ తిన్నది. రొట్టెతో మమ్మీ తినేసింది, పిల్లలకి తినిపించింది. దాని తర్వాత నేనైతే ఇంకా చికెన్ బిర్యానీ తింటున్నా. నైట్ తిందాంలే, చేపల కర్రీ అప్పటిదప్పటికంటే నైట్ తింటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నైటే తిన్నా. చికెన్ బిర్యానీ కూడా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇంక ఇక్కడైతే నైట్ టైం అయితే రొట్టెలు చేసేస్తున్నాము. మాది ఇటు సైడ్ ప్లేస్ ఉందని చెప్పిన కదా, ఆ ప్లేస్లోనే అనమాట. పొయ్యి పెట్టేసుకుని అక్కడ వేసినాం. కొబ్బరి విషయరా మాకైతే వేడి నీళ్ళు పెట్టడానికి ఖచ్చితంగా కొబ్బరి అయితే ఉంటుంది. రోజు మమ్మీ డాడీ వాళ్ళు అయితే వేడి నీళ్ళతోనే చేస్తారు, సమ్మర్ హాలిడేస్ అయినా సరే, సమ్మర్ అయినా సరే. ఇంక ఇక్కడైతే చెల్లె రొట్టెలు చేస్తూ ఉంటే నేను పక్కన కూర్చొని ఉన్నా. ఇంకా లోపల చెల్లె ఏం చేస్తుంది అని అంటే, అదే చెప్పిన కదా మీకు, ఇంకొక 1/2 kg చికెన్ తీసుకొచ్చిండే దాంతో కారీబోటి చేస్తుంది అనమాట చెల్లె. కారీబోటి ప్రాసెస్ మీకు చెప్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ. ఇదైతే కారీబోటి చేస్తుంది.
తర్వాత ఇంకా హాలిడేస్ అయితే అయిపోతున్నాయి. ఇంకొక 15 డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఈసారి అయితే ఎండలు ఏం కొడుతున్నాయి తెలుసా, బయటికి రానంత ఎండలు కొడుతున్నాయి. అయితే ఘోరంగా ఎండలు ఉన్నాయి. హాలిడేస్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో అని అనుకుంటున్నా, కానీ చూస్తే చేసేటట్టు లేరు ఎట్లాగో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకో 1 వీక్లో అయితే వర్షాలు పడతాయి అంటున్నారు కదా. రోజు కూల్ అవుతుంది వెదర్, కానీ అసలు వర్షం పడట్లేదు. రోజు కూల్ అవుతుంది. అవునా కదా చెప్పండి, మీ దగ్గర వర్షం పడ్డదా? కామెంట్ చేయండి మీ దగ్గర వర్షం పడితే. మాకైతే వర్షం పడతలేదు, ఏం లేదు. ఇంకా 15 డేస్లో అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇక వెళ్ళిపోవాల్సిందే. అప్పుడే హాలిడేస్ కూడా అయిపోయినాయి. ఇంకా మేమైతే ఇక్కడ నైట్ కారిబొట్టు చేసినాం కదా, అది తినేస్తున్నాము. చెల్లె వాళ్ళు వెళ్ళిపోయినారు తినేసి. చెల్లె వాళ్ళు ఓన్లీ మధ్యాహ్నం బిర్యానీ తిన్నదే, నైట్ రొట్టె చేసిండ్రు కదా కారిబొట్టితో అయితే వాళ్ళు తినేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. పిల్లలు బంటి కుట్టి అయితే ఇక్కడ ఉండరు, ఎట్లాగో మీకు తెలిసిందే. ఖుషి ఉంది, ఎందుకంటే మా మరిది తీసుకెళ్తా అన్నారు. మా మరిది వచ్చారు డ్యూటీకి వెళ్ళేసి, చూపిస్తే మీకు చూడండి. మా మరిది అయితే డ్యూటీకి వెళ్ళేసి వచ్చిండ్రు. ఇంకా ఖుషిని తీసుకెళ్తా. ఇంకా ఒకతే కవిత డ్యూటీకి వెళ్ళిపోతే ఒకతే ఉంటున్నాం కదా అక్క, ఒక్కదాన్ని కొంచెం బోర్ కొడుతుంది, ఒక 2 డేస్ పంపించవా అనేసరికి సరే అని చెప్పేసి ఖుషిని తీసుకుపోవడానికి మా మరిది వచ్చారు అనమాట. ఇంకా అది అసలే ఆగుతలేదు. ఇక్కడ 2 డేస్ ఉంటుంది, మళ్ళీ తర్వాత 2 డేస్ కాగానే నేను వెళ్ళిపోతా అంటది. ఇంకా అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మా మరిది చెల్లె వాళ్ళకు కూడా కొంచెం బిర్యానీ పెట్టించినాము. ఇంకా బిర్యానీ తీసుకుని, ఎప్పుడైనా సరే మేము ఏదైనా పెట్టిస్తే మాత్రం బిర్యానీ ఏ కుకింగ్ సంబంధించింది బొగ్గు ఉంటుంది కదా, అది పెట్టి పంపిస్తే కొంచెం దిష్టి అనేది దాకకుండా ఉంటుందని అది పెట్టి పంపిస్తాము. ఇంకా ఈ హాలిడేస్ అయితే ఇట్లా అయిపోయినాయి అనమాట. ఇంక ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఇంటికి వచ్చి కలిసిపోమ్మనరా. అక్కడ డిపో దగ్గరనే ఉన్నాము, కలిసి. ఏమైందట? సరే నేను చేస్తా తిప్పు. సరే నేను ఫోన్ చేస్తాను. బాయ్. పోండి, కూర్చోండి, లేట్ చేయకండి, కూర్చోండి. బ్యాగ్ ఉందిరా, మధ్యలో కూర్చోబెట్టు. అదేమన్నా సీట్ కాలుతుంది. అరేలే, కప్పుకోండి, ఇక కప్పుకోండి, స్కార్ఫ్ కప్పుకొని. ఏం కాదు, దానికి చీర ఉంది కదా ఇక అందుకే. సరే బాయ్, వెళ్ళు. బాయ్. మీరు ఫోన్ పెట్టేసేయండి. బాయ్. ఆల్ ద బెస్ట్. బాయ్. కొంగు. బాయ్ అమ్మో.